మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. సోమేష్ అన్నమయ్యప్ప. హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ ప్రేక్షకులారా. సో మనం చాలామందిని చూసే ఉంటాం మిస్ యూనివర్స్. సో ఫస్ట్ టైం మనకు ట్రాన్స్జెండర్ ఉన్నారు, అది కూడా మన తెలుగు నుంచి వెళ్ళిన మన తెలుగు స్టేట్స్, అది కూడా మన హైదరాబాద్ నుంచి వెళ్ళారు. సో ఎవరో కాదు, అందరికి తెలిసిన పేరే. ఇప్పటికి చాలా ఇంటర్వ్యూస్ చూసే ఉంటారు, చాలా చోట్ల బైట్స్ కూడా ఇచ్చారు. మనం చాలాసార్లు చూసాం మాతను కూడా. సో ఇవాళ మాతతో మనం మాట్లాడుకున్నాం. ఆమె జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి మొదలైంది, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, అందుకు అంటే ఇదే ఎందుకు చేయాలనుకున్నారు, ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా అసలు మాతతో మాట్లాడుకుందాం. సో ఎవరో కాదు, ప్రస్తుతానికి మిస్ ఇండియా, ఇన్ ఫ్యూచర్లో మిస్ యూనివర్స్ అవ్వబోతున్న మన శశిరేఖ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అయ్యప్ప. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? స్వామి శరణం. బాగున్నారా? అంత బాగున్నాం అయ్యప్ప. స్వామి శరణం. ఇప్పుడు మిస్ ఇండియా అవటానికి అంటే మీరు ఏమైనా అనుకున్నారా, లేకపోతే ఎవరైనా చెప్తే ఇలా మొదలు పెట్టారా దీని గురించి? అంటే నేను ఈ టాలీవుడ్లో నేను 5-6 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా. నేను ఒక ఆర్టిస్ట్ అవుదామని ట్రై చేస్తున్నా, బట్ నాకు ఏ ఆపర్చునిటీస్ వస్తలేదు. సో ఒక్కసారిగా మోడలింగ్లో చూద్దాంలే, అటుపక్క ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో నాకు అని చెప్పి నేను నాకు తెలిసిన ఒక కంటెస్టెంట్ని, నేను మేడంని, కొరియోగ్రాఫర్ని నేను రీచ్ అయ్యి, నాకు ఇలా షోస్ ఉంటే చెప్పండి, నేను పార్టిసిపేట్ చేస్తాను, కొంచెం సపోర్ట్ చేయండి, నాకు ఇండస్ట్రీలో నుంచి ఏం సపోర్ట్ వస్తలేదని చెప్పాను. అది మేడం నాకు బిఫోర్ 1 month నాకు ఇలా బెంగళూరులో మిస్ ఇండియా కాంపిటీషన్ జరుగుతుంది, నువ్వు అప్లై చేయి, నువ్వు రిజిస్టర్ చేసుకో, నీకు మంచి సపోర్ట్ నేను ఇస్తాను, కమ్యూనిటీకి మంచి పేరు తెచ్చు, నీకు మంచి ప్లస్ పాయింట్ అయ్యిద్ది, నువ్వు వెళ్ళు, నువ్వు సక్సెస్ అవుతావు, ఆ హార్డ్ వర్క్ నీలో కనిపిస్తుంది అని చెప్పి మేడం నన్ను పుష్ చేశారు మంచి మోటివేషన్తో. సో నేను మంచిగా ముందుకు వెళ్ళాను. ఆఫ్టర్ 1 week బిఫోర్ నేను బెంగళూరుకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు గ్రూమింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. నాకు మినిమం 0 నాలెడ్జీ ఇన్ మోడలింగ్ ఫీల్డ్, నాకు బేసిక్స్ కూడా తెలియదు, అంత క్యాండిడేట్ని నేను. సో యాక్చువల్లీ అక్కడ వన్ పర్సన్, నేను ఒక అమ్మాయినే ట్రాన్స్, అక్కడ ఆల్మోస్ట్ అందరూ గర్ల్సే ఉన్నారు. సో నేను ఒక అమ్మాయిలతో పార్టిసిపేట్ చేయాలి అని నాకు చెప్పారు. బట్ అక్కడ నేను కొంచెం లో అయిపోయాను, అంటే చాలామంది అమ్మాయిలు ఉంటారు. సో నాకు తెలియదు, ఎలా బేసిక్స్ కూడా తెలీదు. 1 week నన్ను గట్టిగా నానబెట్టి హార్డ్ వర్క్, నాకు ఇద్దరు కూడా లేకుండా నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, నువ్వు అంత దూరం నుంచి ఇంత పెట్టుకొని వచ్చి నీకు ఎంతో కొంత సక్సెస్ ఉండాలి, నా నుంచి నేను అయ్యే వరకు నేను చేస్తాను సపోర్ట్, తర్వాత నీ పైన ఉంటుంది స్టేజ్ కింద వరకు నేను చూసుకుంటా, స్టేజ్ పైన వన్స్ నువ్వు ఎక్కేసిన తర్వాత నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది అన్న మోటివేట్ చేసి నాకు గ్రూమింగ్ క్లాసెస్ ఇచ్చారు 1 week నుంచి నేను అలా హార్డ్ వర్క్ చేస్తూ నిద్ర లేకుండా పాయింటెడ్ హీల్ పైన నేను అలాగా, నాకు హీల్ పైన నిల్చోవడం కూడా ఫస్ట్ టైం మన లైఫ్లో. హీల్స్ వేసుకోవడం నాకు తెలీదు, నేను ఎప్పుడే హైట్ అనుకుంటే నాకు ఆ హైట్కి ఇంకా 5 point హీల్ ఇచ్చారు. సో నాకు హీల్ పైన నిల్చోవడం కూడా రాకుండా 3 hours నన్ను క్లాస్లో ఏం సపోర్ట్ లేకుండా హీల్స్ పైన నిల్చోబెట్టేశారు. నా లెగ్ 10 fingers అలా బబుల్ కట్టేశాయి. బట్ అయినా సరే నేను ఎక్కడో గెలుస్తాను అంటే కాన్ఫిడెన్స్తో ఉన్నా, గెలవాలి, నేను ఖచ్చితంగా ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, నాకు హార్డ్ వర్క్ సక్సెస్ రావాలి, నాకు ఎంత చూసినా టాలీవుడ్ నుంచి నాకు రెస్పాన్స్ వస్తలేదు, వన్స్ ఇక్కడ కూడా మంచి హార్డ్ వర్క్ చేసి నాకు ఎక్కడొక్కడ రెస్పాన్స్ వస్తుంది అన్నదంతో నేను ముందుకెళ్ళాను. ఫైనల్ డే ఇన్ షో నేను లొకేషన్కి వెళ్ళిపోయాము. అక్కడ చూస్తే మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు. సో అలానే నేను కూడా కొంచెం లో అవ్వకుండా కాన్ఫిడెన్స్తో ఉన్నాను, గెలవాలి, గెలిచినా గెలవకపోయినా నేను ఆ స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయాలి అన్నట్లు చేసేసాను. సో లాస్ట్కి పెట్టేశారు, అక్కడ కూడా డల్ అయిపోయాను, పోన్లే ముందులే అన్నట్లు ఇది చేశాను. బట్ ఫైనల్లీ షో రౌండ్స్ అన్నీ అయిపోయాయి. సో అందరం వచ్చి ఒకే స్టేజ్ పైన నిల్చున్న తర్వాత శశిరేఖ అసలు నేనేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారేమోనని నేను బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్లో ఉన్నాను ఆ రోజు. బట్ శశిరేఖ అనేసి హైదరాబాద్ అనగలే నాకు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయి, అసలు చాలా నా హ్యాపీనెస్ చూడాలి అక్కడ నేను గెలవడం ఏంది, అసలు అదొక పెద్ద ఇదనమాట, అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్ అది నాకు. సో నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకుంటా. ఎందుకంటే ఆ రోజు నేను మిస్ ఇండియా హార్డ్ వర్క్ చేసి
ఈ రోజు నేను మీ ముందు కూర్చొని నాకు ఇంత ఫేమ్ తెచ్చింది అంటే నా లైఫ్ టైం మిస్ ఇండియా. నాకు మిస్ ఇండియా వల్ల చాలా మంచి పేరు వచ్చింది, చాలా వైరల్ అవుతున్నా, నన్ను చాలా మంది గుర్తుపడుతున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, చాలా హ్యాపీ. సో అంటే ఇందాక హీల్ ఏదో అన్నారు, అంటే ఏం పాయింట్ హీల్ అంటే ఎలాంటిది అది? మీరు పాయింటెడ్ హీల్ అంటే సన్నగా ఉంటది, ఇంత 5 పాయింట్ హీల్ బయట దొరికేలాగానే ఉంటాయి కూడా. యా, అంటే బయట మనకి దొరికేవి వేరే, అది ఇంత లావు ఉంటది. బట్ మనకి అక్కడ మోడలింగ్ షో చేసేటప్పుడు పాయింట్ హీల్ ఉంటది, అంటే మన ఫింగర్ ఎలా ఉందో అలానే ఉంటది, ఫింగర్ లానే ఉంటది. దానిపైన మనం నిల్చొని వాక్ చేయాలి, అన్ని రౌండ్స్ ని కంప్లీట్ చేయాలి. సో ఆ టైప్ ఆఫ్ లో మోడలింగ్ షూస్ అనేవి వేరే ఉంటాయి, అలా పార్టిసిపేట్ చేయాలి. అలా పార్టిసిపేట్ చేసి సో లాస్ట్ నుంచి నన్ను బాధపడ్డారు, కాకపోతే ఫస్ట్ మిమ్మల్ని పెట్టారు లాస్ట్కి షో ఎండింగ్ కల్లా. అయితే మిస్ ఇండియా అయిన శశిరేఖ గారి గురించి చెప్పారు. మిస్ ఇండియా కాకముందు ఉన్న శశిరేఖ, అసలు శశిరేఖ కాకముందు ఉన్న వాళ్ళు అసలు ఏంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? నాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరం. విజయనగరంలో చిన్న విలేజ్ రఘుమండ అనే చిన్న గ్రామం మాది. సో అక్కడ బిఫోర్ శశికుమార్, బిఫోర్ శశికుమార్ నుంచి నేను శశిరేఖగా అందరికీ పరిచయం అయ్యి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చాక నా నేమ్ చేంజ్ చేసుకున్నాను, నేను ఒక అమ్మాయిని అన్న ఫీలింగ్తో వచ్చాను. హైదరాబాద్ వచ్చి నేను జెండర్ చేంజ్ చేసుకున్న, అమ్మాయి లెక్క మారాలి అన్న థాట్స్తో నేను ఆపరేషన్ చేసుకొని నేను శశిరేఖగా అందరికీ పరిచయం అయ్యాను. ఓకే, అంటే ఆ థాట్ ఏంటి మేడం? అంటే అర్థం కాలేదు మొత్తం మాకు, అంటే ప్రతి ఒక్కరికి అలా ఉండదు. అసలు ఆలోచన ఎందుకు, అంటే ఎలా వచ్చింది? అంటే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఏమో చిన్నప్పటి నుంచి నాకు ఫీలింగ్, నేను ఒక అమ్మాయిని అబ్బాయిని కాదు అన్న హోపు. ఓకే, యా, చిన్నప్పటి నుంచి నేను అమ్మాయినే కదా, నేను ఎందుకు అబ్బాయి లెక్క ఉంటున్నాను అంటే చూడడానికి అబ్బాయిని, బట్ నా ఇన్నర్ ఫీలింగ్స్ మొత్తం అమ్మాయి. సో ఎలా, హౌ ఇస్ పాసిబుల్, నేను ఎలా సొసైటీని ఫేస్ చేస్తున్నాను. సో అలానే ఇంకా కొంచెం టార్చర్తో, కొంచెం ర్యాగింగ్స్తో అలా బయటపడిపోయాను. అన్నీ ఎదుర్కొని చాలా మమ్మల్ని నెగిటివ్ చేసేసారు, మా ఫ్యామిలీని కానీ నన్ను కానీ. ఆ నెగిటివ్ నుంచి ఈ రోజు పాజిటివ్ తీసుకొచ్చే స్టేజ్కి వచ్చాను. నిజంగానే మరి ఎంత సాధించిన తర్వాత పాజిటివ్ ఖచ్చితంగా అయింది. పేరు లేనప్పుడు ఏదైనా అవుద్ది, కానీ పేరు వచ్చిన తర్వాత అన్ని పాజిటివ్లు అవుతాయి. ఖచ్చితంగా. సో మరి అంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఇంట్లో ఒప్పుకున్నారా లేకపోతే ఫస్ట్? నాకు ఇంట్లో సపోర్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఒక మనసులో మా ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా నన్ను అయితే చూడలేదు. నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఆబ్వియస్లీ నా ఫ్యామిలీనే చెప్పను, ఒక ఫ్యామిలీలో ఒక ట్రాన్స్ అవ్వబోతే ఒక వ్యక్తి ఉన్నాడు, ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే ఏ ఫ్యామిలీ సపోర్ట్ చేయదు. ఆ సపోర్ట్ కాస్త ఇంకా విలేజ్లో ఉండే పీపుల్స్ కూడా వాళ్ళు మాట్లాడే మాటలు, ఒక మాట అంటే 1కి 4 మాటలు, అంటే విలేజ్ మన కల్చర్ మనకు తెలిసిందే కదా. సో ఆ టైప్ ఆఫ్లో విలేజ్ మొత్తం నన్ను నెగిటివ్ చేసేసి, మా ఫ్యామిలీని నెగిటివ్ చేసేసి, నన్ను చాలా హెరాస్మెంట్స్ పెట్టేసి, నాకు చాలా టార్చర్ చూపించేశారు. అదే టైంలో నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను, చనిపోదాం, నాకు ఈ టార్చర్ నేను భరించలేను అని చెప్పి. సో అదే సిచ్యువేషన్లో ఇక్కడ బిగ్ బాస్ ప్రియాంక సింగ్, సో తను శ్రీకాకుళం, సో తను శ్రీకాకుళంకి అంత పెద్ద పేరు తెచ్చింది. శ్రీకాకుళం అంటే ప్రియాంక సింగ్, బిగ్ బాస్ నుంచి ఎవరు వెళ్ళినా ప్రియాంక సింగ్. సో తనని నేను ఇన్స్పైర్ తీసుకొని మా విజయనగరంకి, మా ఊరికి కూడా పేరు తేవాలని చెప్పేసి నేను ప్రియాంక సింగ్ని ఇన్స్పైర్ తీసుకొని రఘుమండ్ అనే విలేజ్ విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చేసాను. హార్డ్ వర్క్ చేస్తున్నా, నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి అని చెప్పేసి. సో బిగ్ బాస్కి వెళ్ళకుండానే ఫేమ్ తీసుకొచ్చేసారు మీ ఊరికి. అప్పుడు అందరికి తెలిసే ఉండిద్ది, ఖచ్చితంగా తెలిసింది ఇప్పుడు మీ ఊరు గురించి. సో ఇంక మరి బిగ్ బాస్కి ట్రై చేశారా? ట్రై చేశాను. సో కొంచెం ఇష్యూస్ వల్ల నన్ను తొక్కేశారని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్తున్నా, నువ్వు వెళ్తున్నావు, నన్ను ఇద్దరిని పిలిచారు అంటే నాకన్నా నన్ను తొక్కేయడానికి నువ్వు చూస్తే నిన్ను తొక్కడానికి నేను కూడా చూస్తాను ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆపర్చునిటీ మన ఇద్దరిలో ఒకరికే ఇస్తారు. బట్ నీకన్నా నేనెంత హార్డ్ వర్క్ చేస్తాను, నువ్వు అంతే హార్డ్ వర్క్ చేస్తావు. బట్ ఎవరికి కాకుండా పోయింది అది ఆపర్చునిటీ, కమ్యూనిటీలో ఎవరికి రాకుండా పోయింది. అదేలే, నక్క కొట్టుకుంటూ కాకెత్తికెళ్ళినట్టు ఆబ్వియస్లీ అలానే అయిపోయింది. సో నెక్స్ట్ సీజన్ అంటే మీ కమ్యూనిటీ వాళ్ళతో మీకే గొడవ వచ్చిందా లేకపోతే అలాగా? కమ్యూనిటీకి గొడవలు. అంటే మీరు కమ్యూనిటీలో ఉంటారా లేకపోతే? నేను కమ్యూనిటీతో ఉన్నా కానీ సపరేట్ ఉన్నా. ఇదేంటి అంటే ఇది ఎలా ఉందంటే అది నాదే కానీ అది కాదు అన్నట్టుంది. అంటే కమ్యూనిటీతో ఉంటా, ఏదైనా ఫంక్షన్స్ అయినా ఎవరికైనా ఏమైనా అయినా చూడడానికి వెళ్తాను, కమ్యూనిటీతో కూడా ఉంటాను. బట్ కమ్యూనిటీ చేసే పనులు కానీ కొంచెం దూరంగా ఉండి నేను నా సింగిల్ లైఫ్, నా ఇండస్ట్రీలో నా లైఫ్ నేను కొనసాగిస్తున్నా. అంటే ఫంక్షన్స్కి వెళ్ళాలంటే మామూలుగా ఓపెనింగ్స్ వాటికి వెళ్తారా? ఓపెనింగ్స్ కాదండి, ఏమైనా ఇప్పుడు ఆపరేషన్ అయినా మనకి అమ్మవారి పూజలు అయి చేస్తారు, సో ఏమైనా బర్త్డే ఫంక్షన్స్, ఏమైనా మ్యారేజెస్ లాంటివి ఉంటే ఇన్వైట్
అనుకో చాలా అంటే కొద్దిగా పద్ధతిగా వెళ్తారు, ఆ, పద్ధతి ఉండేది మీ దాంట్లో, మీరు చేసే దాంట్లో ఏంటంటే పద్ధతి ఉండేది, yeah, బయట మామూలుగా మిగిలిన వాళ్ళు చేసినట్టు కాకుండా కొద్దిగా. అలా కాకుండా నేను ఇండివిజువల్ గానే ఉండి, నేను అంటే నన్ను చూసి ఒక ఇద్దరు ముగ్గురు చేంజ్ అవ్వాలి అన్న థాట్ లో నేను వెళ్తా కమ్యూనిటీలోకి. ఎందుకంటే ఈ రోజు నేను ఒక మంచి సారీ కట్టుకొని వెళ్ళాను అంటే నన్ను చూసి శశి లాంటి సారీ కట్టుకోవాలి, లేదా శశి హాఫ్ సారీ కట్టిందంటే శశి లాంటి హాఫ్ సారీ వేయాలి. లేదు నేను ఎక్కువ వెస్టర్న్స్ లో నేను కనిపిస్తాను జనాలకి, సో అంటే తిరిగే కమ్యూనిటీకి అయినా. సో నా ఫీల్డ్లో నేను ఎక్కువ, నాకు జీన్ ప్యాంట్స్ అంటే కొంచెం వెస్టర్న్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ మళ్ళీ అలాగా కమ్యూనిటీ వేసే అంత వెస్టర్న్ నేను వేయను, నా వేలో నేను వేసుకుంటా. అంటే నేను ఎంత ఎక్స్పోజ్ చేయాలి, ఎంత చేయాలో నాకు తెలుసు, బట్ నాను ఎంత ఎక్స్పోజ్ చేయాలో అంత చేసుకుంటా. బట్ నన్ను చూసి ఇన్స్పైర్ అంటే శశిలా ఉండాలి, డ్రెస్ మెయింటెనెన్స్ బాగుంటుంది, లేకపోతే శశిలక ఎంజాయ్ చేయాలి, లేదా శశిని చూసి ఎవరైనా చూసి మారాలి అన్న థాట్ ఉంటుంది కదా ఎవరికైనా చిన్నది. అదే నాకు ఒకటి ఉంది, అంటే బయట మీ కమ్యూనిటీ అంటే వినిపించే మాటలు వేరు, మీరు ఇప్పుడు సాధించింది వేరు, ఖచ్చితంగా అయితే వేరేగానే ఉంటాయి. నాకు కూడా అలా మారాలని నాకు ఒక చిన్న ఆశ ఉంది. అంటే మీ కమ్యూనిటీ గురించి చెప్పినప్పుడు ఎవరు ఇలా అనకూడదు అని ఒక చిన్న ఆశ ఉంది. మరి మీరు ఏమైనా మొదలు పెడితే అది సక్సెస్ అయితే మంచిదే, మళ్ళీ ఇంకోసారి తీసుకుందాం ఇలా ఖచ్చితంగా. నాకైతే ఒక కోరిక ఉంది, దేని గురించి అయితే నాకు సపరేట్ గా ఒక కోరిక ఉంది, ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉండేది నాకు. అంటే మీ పేరు చెప్పంగానే అదే వాళ్ళే అని అంటూ ఉంటారు చూసారా, అది ఏమైనా మారటానికి ఏమైనా ఛాన్స్ ఉంటే చాలా బాగుంటుంది. అటువంటి ఆపర్చునిటీ కానీ నాకు వస్తే, నాకు టాలీవుడ్ నుంచి మన టాలీవుడ్ కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. బట్ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. బట్ హిందీ మేనేజ్ చేసుకుంటా, ఇంగ్లీష్ కొంచెం నా మోడలింగ్ ఫీల్డ్లో నాకు మోర్ దెన్ 100కి 200% మన తెలుగు పనికిరాదు, హిందీ పనికిరాదు. 101 స్పీకింగ్ ఇంగ్లీష్లో మన ఇంట్రడక్షన్ కానీ మన బ్యాక్గ్రౌండ్ కానీ మనం మొత్తం ఇంగ్లీష్లో చేయాలి. బట్ నేను ఇంగ్లీష్ కాన్వర్జేషన్ నేను అర్థం చేసుకుంటా, బట్ ఐ టెల్ నాట్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. అంతేనా? ఆ టైప్ ఆఫ్ లోని మాట్లాడతాను, ఇంగ్లీష్ రాదు. అదే ఇంగ్లీష్ కమింగ్ నాట్ గోయింగ్, ట్రైయింగ్ ఓన్లీ కమింగ్, అంతేనా? అంతే. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఉన్నాను, ఇంకా పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా ఇప్పుడు. నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ కావాలి, నేను ఆ ఇండస్ట్రీకి ఎలా పరిచయం అవుతున్నాను, మన టాలీవుడ్ లో కూడా నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ అంటే నాకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే నన్ను చూసి కొంత ట్రాన్స్ అయినా మారాలి. నేను అదే ఆపర్చునిటీ నాకు ఇస్తే కమ్యూనిటీని మంచిగా ఇచ్చేసి కమ్యూనిటీలో మార్చడానికి ట్రై చేస్తాను. మంచిగా నేను మా విజయనగరంకి, మా మమ్మీ డాడీకి, నన్ను ఎంతైతే నెగిటివ్ చేసే మా పీపుల్స్ ఆ రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి పేరు, నా నుంచి ఎంత నెగిటివ్ అయ్యారో అంత మంచి పేరు తీసుకురావాలి అని ట్రై చేశా. బట్ మా విజయనగరానికి కూడా, అంటే ఇప్పుడు శ్రీకాకుళం మనకెళ్ళి ప్రియాంక సింగ్ ఎలా వస్తుందో, విజయనగరం మనకెళ్ళి ఒక శశిరేఖ రావాలి అన్న థాట్తో నేను ఉన్నాను. ఖచ్చితంగా నా హార్డ్ వర్క్ నేను చేసి నా డ్రీమ్స్ ట్రూ చేసుకుంటా. ఖచ్చితంగా నాకు ఒక అవకాశం రావడానికి చూస్తున్నా బిగ్ బాస్ కి. మాతో మీరు బిగ్ బాస్ అంటున్నారు, బిగ్ బాస్ అయినా సపరేట్ స్టేట్ లో సపరేట్ లాంగ్వేజ్ లో ఉంది, కానీ మిస్ ఇండియా అనేది ఇంగ్లీష్ లో ఉంది. ఓల్ ఇండియా మొత్తం తెలుసా, ఆల్రెడీ ఇండియా మొత్తానికి తెలుసా? ఇప్పుడు మీరు నెట్ లోకి వెళ్ళి మిస్ ఇండియా అని కొట్టంగానే వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ అని కొట్టంగా కన్నడ, తమిళ, ఇట్స్ ఇట్ ట్రూలీ అది కూడా ఓకే. బట్ నేను మిస్ ఇండియా అనగల ఆల్ ఓవర్ ఇండియా పైన నేను వస్తాను. గూగుల్లో మిస్ యూనివర్స్ కంటెస్టెంట్స్ సరేఖ అనగలే నా ప్రొఫైల్ వస్తుంది గూగుల్లో. బట్ మన తెలుగు పీపుల్ కి అంత నాలెడ్జ్ లేదు, తెలియదు కూడా పాపం. ఎందుకు అనుకుంటే, సో అంటే మా విలేజెస్ పూర్ విలేజెస్, మా అటు సైడ్ విలేజెస్ పూర్ విలేజెస్. సో నేను అటుపక్క ఎంతో చేసినా, నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా వేస్ట్ అయిపోతుంది. బట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, మన తెలుగులో కనిపించడానికి నాకు ఇక్కడ టాలీవుడ్ లో ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ దొరుకుతుంది ప్లాట్ఫామ్? నాకు అదే మన టాలీవుడ్ లో పెద్ద ప్లాట్ఫామ్ ఏముందంటే బిగ్ బాస్. సో ఆ బిగ్ బాస్ లోకి నేను వెళ్తే ఎక్కడ ఒక పూర్ విలేజ్ లో ఉన్న ఒక్కరు కూడా నన్ను గుర్తుపట్టే అంత అవకాశం నాకు వచ్చిందని, అది నా మెంటాలిటీ. అదే అంతేలే, బిగ్ బాస్ నిజంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది, మనం ఒప్పుకోవాల్సిన విషయం. అదే మన అవుట్ సైడ్ అనుకోండి, ఇది ఆల్ ఓవర్ ఇండియా నన్ను గుర్తుపెడతారు. నేను తెలియకపోయినా, సో శశిరేఖ అంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన శశిరేఖ నాది వచ్చింది, ప్రొఫైల్ వచ్చింది. బట్ మనందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళకి తెలిసిద్ది, చదువుకున్న వాళ్ళకి అయితే తెలియదు కదా. సో ఇప్పుడు అమ్మ లాంటి వాళ్ళు, సో పెద్ద పెద్ద వాళ్ళు ఇంట్లో కూర్చొని చూస్తారు, అటువంటి వాళ్ళకి నేనంటే ఏంటో తెలియదు కదా. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. మా కమ్యూనిటీ అంటే చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉంటారు, నాన్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. చదువుకునే కమ్యూనిటీలకి అవగాహన రాదు. బట్ అదే అవకాశం నాకు వస్తే నేను ప్రూవ్ చేసుకుంటా. దట్స్ రైట్.
అంటే మీ కమిటీ వాళ్ళు ఎవరైనా ఇంకా సాఫ్ట్వేర్ ఆఫీస్లో అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఇంకా వేరే వేరే ఫీల్డ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు కదా. సో డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, సో కానిస్టేబుల్స్ కానీ, ఇప్పుడు సిగ్నల్స్ ట్రాఫిక్ రేవంత్ రెడ్డి సారు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు అది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. సో ఇప్పుడు జిహెచ్ఎంసి జాబ్స్ అని చాలా అంటే చాలా ఇంక్లూడ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి సార్. సో చాలా మంది అప్డేట్ అవుతున్నది, ఇప్పుడిప్పుడే కమ్యూనిటీ అప్డేట్ అవుతుంది. బట్ ఎక్కడో ఒకలో ఇద్దరు చేసే పనుల వల్ల ఒక్క కమ్యూనిటీ ఒక 1% చేసే బ్యాడ్ సిచ్యువేషన్ వల్ల కమ్యూనిటీకి ముద్ర పడిపోతుంది. ఎక్కడో ఒకలో ఇద్దరు ఉంటారు కంజూస్ లాగా బిహేవ్ చేసేటోళ్ళు, అరే దొంగ లెక్క బిహేవ్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఫేక్ ట్రాన్స్జెండర్స్ వల్ల అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉండి అమ్మాయి లెక్క బిహేవ్ చేసి పైసలు తీసుకొని ఇలా అయితే ఎక్కువ పైసలు వస్తున్నాయని చెప్పి అలా చేంజ్ అయ్యేటోళ్ళు వల్ల కూడా కమ్యూనిటీకి ఎఫెక్ట్ పడిపోతుంది. బట్ అది తప్పు. సో మరి యూనివర్స్కి ఎప్పుడు వెళ్తున్నారు ఏంటి? మిస్ యూనివర్స్ నేను రీసెంట్గా సెలెక్ట్ అయ్యానని చెప్పి నాకు వినాయక చవితి రోజు కాల్ వచ్చింది మిస్ యూనివర్స్ దగ్గర నుంచి. ఇమీడియట్లీ నా ఆడిషన్ తీసేసుకున్నారు. 2 days ఆఫ్టర్ 2 days తర్వాత యూఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు. సో ఇది వచ్చేసి జైపూర్లో జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా పైన నేను మన ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తున్నా. జైపూర్ ఫైసా ఫరెవర్ 2025 మిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ ఇండియా పైన నేను ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసుకుంటూ నేను ఒక కంటెస్టెంట్గా నేను పార్టిసిపేట్ చేస్తున్నా ఇన్ అమ్మాయిలతో. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు మిస్ ఇండియా అంటే ఒక స్టేజ్ దొరికింది, బట్ ఇంతకన్నా పెద్ద స్టేజ్ అంటే నాకు మిస్ యూనివర్స్ అనే చెప్తాను. అదంటే చాలా పెద్ద ఆల్ ఓవర్ ఇండియా పైన నేను ఒక తెలుగు కంటెస్టెంట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసినంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో నాకైతే నేను ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను. నేను ఒక కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేయబోతున్నాను. సో చాలా హ్యాపీ. ఆడిషన్ అంటే ఏం అంటే మీ పాత ప్రీవియస్ వీడియోస్ అని పంపించారా లేకపోతే అప్పటికప్పుడు? వాళ్ళు వీడియో కాల్ అంటే జూమ్ యాప్లో వాళ్ళు ఐడి ఇస్తారు. వాళ్ళ ఐడి ఇచ్చి మనం లాగిన్ అయ్యి సో మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు, మనం ఏమైనా చేసామేమి, ఇంకేమైనా పేజెంట్స్ అప్లై చేసామని అడుగుతారు. సో మన వాక్ చూస్తారు, మన కాన్ఫిడెన్స్ చూస్తారు, మన యాటిట్యూడ్ చూస్తారు. ఇవన్నీ మోడలింగ్లో చాలా మోర్ దెన్ ఇంపార్టెంట్. మనం షో చేసేటప్పుడు కూడా మనం చాలా డిగ్నిటీతో ఉండాలి. సో మన మేనేజర్స్ అని కానీ మన డిజైనర్స్ అని కానీ మనం గసరుకోకూడదు. సో వాళ్ళతోటే ఉండాలి. మన కెమెరామెన్స్ కానీ అంతా మన దగ్గర ఉంటుంది, రెస్పెక్టెడ్ ది జడ్జెస్. సో మనం వాక్ చేసేటప్పుడు మిడ్ ర్యాంప్ కానీ హెడ్ ర్యాంప్ కానీ మనం లైన్ ఇస్తారు, ఆ లైన్ మనం క్రాస్ అవ్వకుండా అదే 1 వేలోనే వెళ్ళాలి. ఇది ఒక లైన్ ఉందంటే ఈ ఎండింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు మన 2 కాళ్ళు ఒకే లైన్లో ఉండాలి. ఇటు వెళ్తే మనం ఫౌల్ చేసినట్లు ఉంటుంది. సో ఫుల్ కాన్ఫిడెన్సీ. బట్ అక్కడ మోర్ దెన్ ఇంపార్టెంట్ ఇన్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మోడలింగ్లో. యాటిట్యూడ్ కక్కినా యాటిట్యూడ్ క్వీన్ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరితో అయినా మింగిల్ అయిపోతా. సో నేను చాలా క్లోజ్ అయిపోతాను. ఎవరిని చూసినా వన్స్ ఎవరైనా వచ్చి మీరు వచ్చినా ఎవరు వచ్చినా నాతో హాయ్ అంటే నేను కలిసిపోతాను అనమాట. నా పర్సన్ అనుకొని నేను కలిసిపోతా. బట్ ఇప్పుడిప్పుడే కొంచెం అంటే షో ఉన్నప్పుడు మాత్రమే కొంచెం యాటిట్యూడ్గా ఉండాలి. ఇప్పుడు మనం క్లోజ్ అయిపోయినప్పుడు షో దగ్గర క్లోజ్ అయిపోతే నాకు పాయింట్స్ రావు కదా. పాయింట్స్ కోసమైనా మనం ట్రై చేయాలి. యాటిట్యూడ్, కొంచెం గ్రిప్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఐస్ కాంటాక్ట్ ఉండాలి. సో క్వశ్చన్స్ అడుగుతారు, రౌండ్స్ ఉంటాయి, 5 rounds ఉంటాయి. సో అన్నిటికి మనం దగ్గరగా కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అయ్యి ఉండాలి పర్ఫెక్ట్లీ. మిస్ యూనివర్స్. సో జైపూర్లో షో జరుగుతుంది December 5. ఖచ్చితంగా మేము కూడా ఆ రోజు లైవ్ ఉంటే ఖచ్చితంగా చూస్తాను. నేను గట్టిగా సపోర్ట్ చేస్తాను మాత. దాంట్లో మాత మీరు ఫస్ట్ నుంచి అంటే మీ ఫేస్ లో ఏమైనా సర్జరీస్ అని చేయించారా లేకపోతే ఫస్ట్ నుంచి ఇలా? లేదు, నేను ఇప్పటికి వచ్చి మెయిన్ సర్జరీస్ చేయించుకున్నా. అంటే అమ్మాయిగా మారాలని నా ఇప్పటికి వచ్చి నేను ఏం సర్జరీస్ చేసుకోలేదు. అంటే సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకి మోడలింగ్ దాంట్లో ఛాన్సెస్ లేవు లేకపోతే ఫోల్డ్ చేస్తారని ఇలాంటి టాక్స్ కూడా కొన్ని విన్నాను నేను. అది నిజమేనా? ఏమోండి, ఇప్పటికి వచ్చి నేను వినలేదు. అంటే ఆబ్వియస్లీ మన మోడల్ ఇప్పుడు నేను ఒక అందంగా కనిపించాలంటే నేను ఆబ్వియస్లీ సర్జరీ. ఇప్పుడు నేను బాగాలేదండి, నేను చాలా లావ్ అయిపోయాను, లేదా నా నెక్, నా జాలీను, నా నోసు, నా ఐస్, నా ఫోర్ హెడ్ అయినా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నా ఫీల్డ్ అది, నా మోడలింగ్ ఫీల్డ్ నాకు ఇష్టం. సో నేను అందమైన అమ్మాయిలతో పార్టిసిపేట్ చేయాలంటే నేను ఫెయిల్ అయిపోతాను, ఎందుకంటే నాది ముక్కు అది నోరు ఏం చక్కగా లేదు. సో ఇప్పుడు నేను మంచిగా అవ్వాలంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను మంచిగా అవ్వాలనుకుంటే నేను ఆబ్వియస్లీ ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకుంటా. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే ఇంకా అందంగా కనిపిస్తాము, చేయించుకోవచ్చు, అలా ఏం లేదు. ఓకే, 2 రాష్ట్రాలు ఉన్నాయి మాకు, తెలంగాణ ఆంధ్ర.
మీరు నెక్స్ట్ వెళ్తున్నారు కాబట్టి మీలాగా వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే అప్కమింగ్ మోడల్స్కి కానీ లేకపోతే ఎవరైనా మిస్ ఇండియా కానీ మిస్ యూనివర్స్ కానీ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏమైనా చిన్న సజెషన్స్ అంటే ఏమన్నా? ఫస్ట్ మన తెలుగు 2 రాష్ట్రాలు అంటే నేను ఇప్పుడు దాకా మన ఆంధ్ర సైడ్ గురించే మాట్లాడాను. ఈ తెలంగాణ వేరని కాదు. ఈ 2 తెలుగు రాష్ట్రాలు, ఒకటి నా పుట్టినిల్లు, 2 నా మెట్టినిల్లు అన్నట్లు నేను బతుకుతున్నా. ఎందుకంటే ఎక్కడో విజయనగరం, ఎక్కడో హైదరాబాద్లో వచ్చి బతుకుతున్నానంటే ఇక్కడ నేను నా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇయర్లీ 1 టైం 2 టైం నాకు ఖాళీ దొరకక నేను వెళ్తలేదు మా విలేజ్కి. బట్ నాకు చాలా లాంగ్ అయిపోయింది. అది నా అమ్మగారి ఇల్లు, హైదరాబాద్ నా మెట్టినిల్లు అన్నట్లు ఉంది. బట్ కమ్యూనిటీకి అంటే నేను ఏం చెప్తాను, నా నుంచి వచ్చే అప్కమింగ్ మోడల్స్కి అయినా అప్కమింగ్ ట్రాన్స్జెండర్స్ అయినా, సో ఇప్పుడు నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పుడుండే సొసైటీ యాక్సెప్ట్ చేస్తలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం సపోర్ట్ వస్తుంది. అలానే నన్ను మా ఏజ్లో ఆ జనరేషన్లో కొంచెం టార్చర్గా అనుభవించి నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. బట్ కొంచెం దయచేసి తల్లిదండ్రులకి చెప్తున్నాను, పిల్లల్ని ఎవరు కొట్టకుండా తిట్టకుండా టార్చర్ చూపించకుండా, ఎందుకంటే నా పేరెంట్స్ నాకు టార్చర్ చూపించారు కాబట్టి నేను మీకు చెప్పాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. లేదు మీరు అర్థం చేసుకోకుండా మీరు కొట్టేస్తే మేము సూసైడ్ అటెంప్ట్ ఆ స్టేజ్కి కూడా వెళ్ళే చాయిసెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో మాకు మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది, ఏదో ఒక డెసిషన్ తీసేసుకుంటాము. సో ఎవరిని కొట్టకుండా తిట్టకుండా మంచిగా సపోర్ట్ చేయండి. ఒక ఫీలింగ్స్ బయటకు చెప్పుకున్నారంటే మనసులో ఎంత బాధ ఉంటే కానీ మనం బయటకు చెప్పుకోలేము. ప్లీజ్ రెస్పెక్టెడ్ ది ట్రాన్స్జెండర్స్. కమ్యూనిటీ సొసైటీకి కూడా ఎవరో ఒకరో ఇద్దరో చేసే తప్పుకి మొత్తం కమ్యూనిటీకి చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్ మోడల్ని అయ్యాను. నేను ఒకప్పుడు మీలాంటి ఒక స్టూడెంట్ అనుకోండి, నేను ఒక నార్మల్ పీపుల్, బట్ ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్ మోడల్ అయ్యాను. నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ తెచ్చుకోవాలి. బికమ్ ఏ మోడల్స్ కూడా నేను ఒకటే చెప్తాను, మంచిగా హార్డ్ వర్క్ చేయండి. ఎవరికైనా ఏ కన్ఫ్యూజన్ వచ్చినా నా అకౌంట్ కానీ నాకు కానీ లేకపోతే ఎవరైనా మీడియాకైనా మీరు చెప్తే వాళ్ళ దగ్గర నుంచి అయినా నేను రెస్పాన్స్ అవుతాను. సో నా నుంచి ఎంత సపోర్ట్ చేయాలో నేను కమ్యూనిటీకి అంతా సపోర్ట్ చేశాను. ప్లీజ్ రెస్పెక్టెడ్ ది కమ్యూనిటీ ఇన్ సొసైటీ. కొంచెం అర్థం చేసుకోండి. మాలాంటి వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఇవ్వండి. అన్ని జాబ్స్లో అన్ని రంగాల్లో మేము కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాము, పార్టిసిపేట్ చేస్తాము. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వీటీవీ. సో చూసారు కదా మరి మిస్ ఇండియా గారితో. ప్రస్తుతానికి మాతో మిస్ ఇండియా, ఫ్యూచర్లో మిస్ యూనివర్స్ అయ్యి కనీసం మనకు డేట్స్ ఇవ్వడానికి కూడా కష్టమయ్యేటట్టు ఉండిద్దాం మాతకి రేపటి రోజున. సో చూద్దాం. శశిరేఖ గారు సార్ ధన్యవాదాలు. సో శశిరేఖ గారు December 5th మీరు షోలో ఖచ్చితంగా గెలవాలని. వెనక నుంచున్నారో మధ్యలో నుంచున్నారో వదిలేసేయండి. పోయినసార్లు బెంగళూరులో వెనకాల నుంచున్నా అని చెప్పి ఫీల్ అవ్వమాకండి, లేదు మధ్యలో నుంచారని చెప్పి ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వమాకండి. ఖచ్చితంగా మీరు ఫస్ట్ వస్తారు. ఎలాగైతే బెంగళూరులో అందరినీ తన్నుకొని ముందు వచ్చి నుంచున్నారో అలానే ఈసారి కూడా రావాలని కోరుకుంటూ మా వీటీవీ ప్రేక్షకులు కూడా అదే కోరుకుంటారు. ఖచ్చితంగా మీ జర్నీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇలానే ఇంకా మీ ఊరికి ఇంకా మంచి పేరు తేవాలని, దాంతోపాటు మా ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ దీపక్. దాంతోపాటు యూనివర్స్ అయినా కలుగుతాం ఖచ్చితంగా మిస్ యూనివర్స్ అయిన తర్వాత. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. నన్ను అందరూ మంచిగా ఆదరించి నేను ఒక మంచి పేరు తెచ్చుకొని మా కమ్యూనిటీకి కూడా మంచి పేరు తెస్తానని నాకు చాలా హోప్ ఉంది. అదే హోప్ని నేను నిలబెట్టి చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ. సో చూసారు కదా మరి మనం మిస్ ఇండియాతో మాట్లాడాం ఆల్రెడీ. నెక్స్ట్ మిస్ యూనివర్స్తో మాట్లాడదాం. అప్పుడు మేడం గారి ఎక్స్పీరియన్స్ గురించి కూడా కనుక్కుందాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మిస్ ఇండియా గురించి మాట్లాడాం, దాని తర్వాత మిస్ యూనివర్స్లో ఇంకేమి అప్పుడు ఎంత టఫ్గా ఉందో, లేకపోతే ఎక్కడి నుంచో పెట్టారు, ఇందాక వెనకమల నుంచో పెట్టాను ఫీల్ అయినట్టుగా ఈసారి మధ్య నుంచో పెడతారా లేకపోతే ఎక్కడి నుంచో పెడతారు అది కూడా కనుక్కుందాం. దాంతోపాటు నేనేమన్నా కామెంట్ కానీ మిస్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈసారి యూనివర్స్ అయి వచ్చి కూర్చుంటారు కదా అప్పుడు ఖచ్చితంగా అడుగుతాను. దాంతోపాటు ఇలాంటి వీడియోస్ కనుక కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ. నమస్తే. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.